కానీ ముహూర్తానికి టైం అయిపోతుందని ఆంటీ చాలా ఫోర్స్ చేయడంతో నేను ఇక్కడి దాకా రాక తప్పలేదు. బాబు రాజేష్, ఆంటీ నాకు కొద్దిగా అర్జెంట్ పనుంది, నేను వెళ్తాను. అదేంటి బాబు, ఎంత చేసినా నువ్వు షాప్ ఓపెనింగ్కి ఉండకుండా వెళ్తే ఎలా? ఎరా శ్రీకరం, నువ్వైనా చెప్పు. అమ్మా, రాజేష్ గారు చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు. నీ మాట కాదని లేకే వచ్చారు. అలా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదమ్మా. ఎలాగో వింధ్య వాణి గారు వాళ్ళు వస్తారు. పాపం వెళ్ళనివ్వమ్మా. మన గురించి ఆలోచించే వ్యక్తిని బాధ పెట్టచ్చా? సర్లేరా, ఎంతగా చెప్తున్నావు కదా. బాబు రాజేష్, నువ్వు నీ పనంతా అయిపోయినాకైనా సరే ఒకసారి ఇక్కడికొచ్చి కనిపిస్తే బావుంటుంది కదా. సరే ఆంటీ. ఏంటి రాజేష్, ఎలా ఉన్నావు? ఆ రోజు నువ్వు చేసిన ప్రయత్నం వల్ల సంధ్య కుటుంబంతో పాటు ఇంకో 10 కుటుంబాలకు మంచి జరిగింది. ఎనీవే, కంగ్రాచులేషన్స్ అయ్యా. థ్యాంక్ యూ సార్. అవును, ఏదో హడావిడిగా ఉన్నట్టున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? అదే సార్, కొంచెం వీసా పని మీద వెళ్తున్నాను సార్. రాజేష్, నీ వల్లే లోన్ శాంక్షన్ అయింది. నువ్వు ఓపెనింగ్కి లేకపోతే ఎలా? నువ్వు లేకపోతే అసలు రిబ్బన్ కటింగే లేదు. నేనైతే వెనక్కి వెళ్ళిపోతాను. అయ్యో, అది కాదు సార్, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. చూడు, నేను ఇక్కడ ఉండాలంటే నువ్వు కూడా ఉండాలి. నువ్వు లేకుండా రిబ్బన్ మాత్రం కట్ చేయడం కుదరదు. బాబు, ఆ పని తర్వాత చూసుకో. నువ్వుంటే ఎమ్మెల్యే గారికే కాదు, మాకు కూడా చాలా ఆనందం. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ఉండన్నయ్య. వింధ్యవదిన వాణి ఆంటీ వాళ్ళు ఎంత దూరం వచ్చారో అర్జెంటుగా ఫోన్ చేసి కనుక్కో. అన్నా, ఆపనా 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 ఆపనా. ఒక్క నిమిషం ఉండు. సిస్టర్ మోనికా, బావని ఫాలో అవుతూ వచ్చి నువ్వేంటి ఇక్కడే ఆగిపోయావు? అయినా అలా ఏడుస్తున్నావేంటి సిస్టర్? ఏం జరిగింది అసలు? మోనికా, ఆయన నీ ముందు ఏం చెప్పాడు? వీసా పని మీద వెళ్తున్నాను, నన్ను నమ్ము అన్నాడా? అప్పటికి నాకు అనుమానం వచ్చి ఆయన వెనక ఫాలో అయ్యాను. కానీ ఆయన చెప్పిందంతా అబద్ధం. ఆయన సంధ్యని చూడకుండా, సంధ్యతో మాట్లాడకుండా, సంధ్య ఇంట్లో ఫంక్షన్కి వెళ్లకుండా ఉండలేకపోతున్నాడు. ఎన్నాళ్ళు నేనేం మాట్లాడినా నావన్నీ అనుమానాలు, నిందలు అన్నారు కదా. కానీ నా కళ్ళెదుటే సంధ్య కుటుంబంలో అందరినీ ఇప్పుడే కారులో తీసుకుని వెళ్ళాడాయన. వాళ్ళేమో ఆటోలో వచ్చారు, ఈయనేమో ఎదురొచ్చి ఆటో ఆపి మరీ కారులో తీసుకుని వెళ్ళాడు. దీనికి అర్థం ఏంటి? అదేం అయి ఉండదులే సిస్టర్, ఆటో ఏదో ఆగిపోయి ఉంటుంది. నువ్వు పొరపాటు పడుతున్నావేమో. నేను పొరపాటు పడ్డం ఏంటి? ఎదురు పడగానే ఆటో ఆగిపోవడం ఏంటి? గతంలో కూడా అంతే, ఆవిడ గారు ఎదురు పడగానే కారు ఆగిపోయింది. అసలు ఇదంతా డ్రామా మౌనిక. నన్ను పిచ్చిదాన్ని చేసి మెంటల్ గా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నారు. వీళ్ళేమో పైకేమీ లేదంటూ సీక్రెట్ గా కలుసుకుంటున్నారు. నేను ఆలోచించి చివరికి ఏ మెంటల్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతానా అని భయంగా ఉంది. చాచా, అలా మాట్లాడకు సిస్టర్, వదిలేసేయ్. అయినా నేనున్నాను కదా, వాళ్ళిద్దరి గురించి నువ్వెందుకు బాధపడతావు? పద, మన ఇంటికి వెళ్దాం. ఏముందని ఇంటికి వెళ్ళాలి?
నా భర్త సంధ్యతో పాటు షాప్ ఓపెనింగ్ చేస్తుంటే నేను ఇంట్లో వెళ్ళి కూర్చోవాలా? ఇంట్లో ఉన్న మా అత్త మామ నా కన్నెళ్ళు తుడిచి ఓదారుస్తారా? సారీ సిస్టర్, నీకు ఆ అదృష్టం కూడా లేదు. ఏం మాట్లాడుతున్నావు? అవును సిస్టర్, ఇంత జరిగిన తర్వాత ఇంట్లో కోడలు బాధపడుతుందని తెలిసి కూడా నువ్వేమైపోయినా పర్వాలేదు, సంధ్య పిలిచింది కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి, నాకు వింధ్య కంటే సంజయ్ ఎక్కువ అని అత్తయ్య మావేం తీసుకుని షాప్ ఓపెనింగ్కి వెళ్ళిపోయింది. నన్ను కూడా రమ్మన్నారనుకో, కానీ నేను నీ గురించి ఆలోచించి నీకు అన్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదని నేను ఆగిపోయాను సిస్టర్. నువ్వు చెప్పిన దాని ప్రకారం బావ వీసా పని వంకతో సంధ్య దగ్గరికి వచ్చేశాడు. అటు అత్తయ్య మావయ్య కూడా వచ్చేశారు. వాళ్ళందరూ ఒకటే అయిపోయారు. చివరికి ఒంటరిగా మిగిలింది నువ్వు నేనే. అసలు ఎంత అన్యాయం కాకపోతే ఆవిడగారు ఇక్కడ దాకా ఆటోలో వచ్చి ఇక్కడ నుంచి రాజేష్ బావ కారులో వెళ్ళింది. బావ వాళ్ళకి షాప్లో నిప్పించాడు కదా, చివరికి షాప్ ఓపెనింగ్ కూడా బావే రిబ్బన్ కట్ చేయాలని కండిషన్ పెట్టుంటుంది. అందుకనే సిస్టర్ బావిలా చేస్తుంటాడులే. ఈవిడ వాలకం చూస్తుంటే ఒక్క షాప్ పెట్టించడం ఏంటి, అక్కడ పూల ఖర్చులు డెకరేషన్ ఖర్చులు అవన్నీ బావే పెట్టేలా ఉన్నాడు కదా. అయినా డబ్బుదే ఉందిలే సిస్టర్, ఇవాళ పోతే రేపు సంపాదించుకోవచ్చు, కానీ వ్యక్తిత్వం పోతే వస్తుందా? అయినా చూసిన నలుగురు ఈయన కట్టుకున్న భార్యని వదిలేసి పరాయ ఆడదాంతో తిరుగుతున్నాడు అంటే అబ్బా ఎంత పరువు తక్కువ. పోయిన పరువు మళ్ళీ తిరిగొస్తుందా సిస్టర్? అంతకంటే ముఖ్యం, నీతో సంతోషంగా ఉండాల్సిన నీ భర్త నిన్ను వదిలేసి ఆ సంధి చుట్టూ తిరుగుతున్నాడు. దీనికి ఆ దేవుడే ఏదో ఒక రోజు పరిష్కారం చూపిస్తాడులే సిస్టర్. అయ్యో నువ్వేం బాధపడకులే సిస్టర్, మనం ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదాం. వాళ్ళ గురించి మనం ఎందుకు ఏడవాలి, వాళ్ళ గురించి అసలు మనం ఎందుకు ఆలోచించాలి? రా సిస్టర్. ఏంటి సిస్టర్ రావేంటి? లేదు మోనిక, వాళ్ళు సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి షాప్ ఓపెనింగ్ చేస్తుంటే మా ఆయన వెళ్ళను అని సంధ్య వాళ్ళని కారు ఎక్కించుకుని మరీ తీసుకెళ్తే నేనిక్కడ ఏడుస్తూ కూర్చోవాలా? అసలు నన్నింతగా మోసం చేసిన నా భర్తకి నా అత్త మామలకి నేనేంటో చూపిస్తాను. వాళ్ళందరికీ నాకన్నా సంధ్య ఎక్కువ కదా, ఎలా ఎక్కువ అవుతుందో ఇప్పుడే చూపిస్తాను. నువ్వు నాతో రా. కొంచెం తొందరగా వెళ్ళు బాబు. బాగుంది. సంధ్య హ్యాండ్లూమ్స్ అండ్ శారీ సెంటర్ చాలా చాలా బాగుంది. చేనేత వస్త్రాలకి మనం ఎంత మార్కెటింగ్ కల్పిస్తే అంత డెవలప్ అవుతుంది. ఇది నా జీవితాశయం. మన చేనేత వస్త్రాలు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేలా ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను. అమ్మా సంధ్య, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. శ్రీకర్, కంగ్రాట్స్ అయ్యా. చాలా థ్యాంక్స్ సార్. సార్ ప్లీజ్, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఏంటి రాజేష్, ఇంత చేసి నువ్వు వెళ్ళిపోతే ఎలా? అమ్మా సంధ్య, నువ్వైనా చెప్పు, ఈ షాపుకి ప్రొపరేటర్ నువ్వే కదా. ఆ రోజు మీరిద్దరూ కలిసే కదా నా దగ్గరికి లోన్ కోసం వచ్చింది. లోన్ కోసం వచ్చే కదా మా ఫ్యాక్టరీలో లాక్ అయిపోయారు. అప్పుడే కదా నేను మీ ఇద్దరికి వెహికల్ ఇచ్చి పంపించాను. మీకు లోన్ రావడానికి చాలా కష్టపడ్డ వ్యక్తి షాప్ ఓపెనింగ్కి ఉండకపోతే ఎలా?
సార్ అది రాజేష్ గారు ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాలంటున్నారు. మీకంటే అర్జెంట్ ఏముంటుంది? ఆ రోజు రాజేష్ చొరవ గనక తీసుకోకపోతే ఈ లోన్ వచ్చేదే కాదు. పార్వతమ్మ, మీరైనా చెప్పండి, ఈ కార్యక్రమానికి నేను ముఖ్యమా, రాజేష్ ముఖ్యమా? ఎమ్మెల్యేగా మీరే ముఖ్యం అనుకోండి. కాకపోతే మీలాంటి వాళ్ళని కలిసి లోన్ ఇప్పించి షాప్ పెట్టించిన రాజేష్ చాలా ముఖ్యం. అసలు ఈ ఆలోచన, ఈ ప్రయత్నం అంతా రాజేష్ భార్య వింధ్యది. బాబు, వింధ్య ఎక్కడా? ఇంకా ఇంతవరకు రాలేదేంటి? వాణి గారు, మీ నాన్నగారు కూడా ఇంకా రాలేదు. అదిగో వాణి ఆంటీ వాళ్ళు వస్తున్నారు. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం అమ్మా. అదేంటి వాణి గారు, మీరిద్దరే వచ్చారు? వింధ్యని తీసుకురాలేదా? వింధ్య వస్తే తప్ప షాప్ ఓపెనింగ్ జరగదు. అయ్యా, ముహూర్తం దాటిపోతోంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తర్వాత వస్తారు కానీ ముహూర్తం దాటకముందే రిబ్బన్ కట్ చేస్తే బాగుంటుంది. అయ్యా కానివ్వండి. లేదు లేదు, రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెన్ చేయాల్సింది నేను కాదు, ఇదిగో ఈ రాజేష్. ఎమ్మెల్యే గారు, ప్లీజ్ అండి, మీరు చీఫ్ గెస్ట్ కదా. రిబ్బన్ కటింగ్ మీరు చెయ్యకుండా ఇదంతా. అదేంటమ్మా, రాజేష్ ఈ రిబ్బన్ కట్ చేయడం నీకు ఇష్టం లేదా? లేదంటే రిబ్బన్ కట్ చేసే అర్హత తనకు లేదు అని నీ అభిప్రాయమా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. ఏంటమ్మా, ఎమ్మెల్యే గారు అభిమానంతో మనకింత సహాయం చేసిన వ్యక్తికి రిబ్బన్ కట్ చేసే గౌరవం ఇస్తుంటే నువ్వు వద్దంటావేంటి? వాణి గారు, మీరైనా చెప్పండి, ఈ అర్హత రాజేష్కి తప్ప ఇంకెవరికుంది? ఎమ్మెల్యే గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు కానీ ఎమ్మెల్యే గారిని ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చిన వింధ్య, రాజేష్ ఇద్దరి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేస్తే నేను చాలా సంతోషిస్తాను. ఆపండి. సార్ ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. పార్వతి గారు, వాడేదో ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటివి రాజేష్కి ఇష్టం ఉండదు. పైగా వాడేదో పని మీద అర్జెంటుగా వెళ్ళాలి అంటున్నాడు. చూసావా సిస్టర్, అత్తయ్య, మావయ్య, బావ ఎంతమంది అక్కడున్నారు. చివరికి నువ్వు ఒక్కదానివే వాళ్ళకి పరాయిదానివి అయిపోయావు. అయ్యో రామా. అయినా నువ్వు అన్నది నిజమే.
బావా సంధ్య వాళ్ళని కారులో తీసుకొచ్చి మరో పక్కన అత్తయ్యని మావయ్యని కూడా రమ్మని చెప్పినట్టున్నాడు. అలా అయితే రిబ్బన్ కట్ చేయడానికి నేను కూడా ఉండను. రాజేష్ వెళ్ళిపోతే నేను కూడా వెళ్ళిపోతాను. కొంపదీసి ఇప్పుడు బావే రిబ్బన్ కట్ చేస్తాడా? సంధ్యకి నువ్వు తన పాత స్నేహితురాలివి. షాప్ ఓపెనింగ్కి నువ్వు ఉండాలన్న ఆలోచన తనకు లేదా? చూడు ఎంత ఆనందంగా కనిపిస్తుందో. బాధలేమో నీకు, ఆనందాలేమో తనకి. అంతేలే. హా, నీ భర్తని, నీ కుటుంబాన్ని, అందరినీ తన వైపుకు తిప్పుకుంది కదా. ఇంకా నీ అవసరం ఏముంటుంది? కూరలో కరివేపాకులాగా తీసి నిన్ను పక్కన పడేశారు. నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత? ఎమ్మెల్యేగా నేను చాలా చేశాను. నువ్వు ఒక కుటుంబం గురించి ఆలోచించిన వాడివి. నిన్ను షాప్ ఓపెనింగ్ చేయమంటే అలా వెనకడిగేస్తే ఎలాగయ్యా? నేను ఫోర్సుగా నీ చేతే ఎందుకు కట్ చేయించాలనుకుంటున్నానో తెలుసా? లేని వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళకి గుర్తింపిస్తే రేపు నీలాంటి వాళ్ళు 10 మంది తయారవుతారు. ఈ రిబ్బన్ కట్ చేయడానికి నీకు మించిన అర్హత ఇక్కడెవ్వరికీ లేదు. తీసుకో రాజేష్. శ్రీకర్, నువ్వైనా చెప్పవయ్యా? రాజేష్ గారు, ఎమ్మెల్యే గారు అంతగా చెప్తున్నారు కదా, కట్ చేయండి. ఏంటమ్మా సంధ్య, నువ్వేం మాట్లాడట్లేదు? రాజేష్తో షాప్ ఓపెనింగ్ చేయించడం నీకు ఇష్టమా లేదా? నీ మనసులో ఏముందో చెప్పు. అయ్యో, రాజేష్ గారు రిబ్బన్ కట్ చేసి షాప్ ఓపెన్ చేయడం మా అదృష్టం. చూసావా, బావ రిబ్బన్ కట్ చేయడం సంజయ్కి అదృష్టం అంట. వాళ్ళు కోరుకున్నదంతా జరుగుతుంది కదా, అదృష్టం అని చెప్పకుండా ఇంకేం చెప్తుందిలే. రాజేష్ గారు, ఆలస్యం అవుతుంది, రిబ్బన్ కట్ చేయండి. కానీ రాజేష్, ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనతాం లోకైకదీపాంకురాం. వ్యాపారాభివృద్ధిరస్తు, లక్ష్మీ అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. అవ్వా, ప్రియుడితో రిబ్బన్ కట్ చేయిస్తున్న ప్రియురాలు. సూపర్ సూపర్. సిస్టర్, ఇలా దీనంగా ఫేస్ పెట్టి బాధపడతావని నేను ఇంటికి వెళ్ళిపోదామని అప్పుడే అన్నాను. వాళ్ళని చూడు, బోని చేసుకుంటున్నారు, సంతోషంగా స్వీట్లు తినిపించుకుంటున్నారు. నీ కుటుంబం తన కుటుంబం అయిపోయింది, నీ ఆనందాలు తన ఆనందాలు అయిపోయాయి.
నీకు మాత్రం కన్నీళ్ళే మిగిలాయి. పద సిస్టర్ వెళ్ళిపోదాం. ఎమ్మెల్యే, అత్తయ్య, మావయ్య, నీ భర్త అందరూ అటుపక్కే ఉన్నారు. వాళ్ళందరి మనసులో సంధ్య ఉంది కానీ వింధ్య లేదు. స్థానం లేని చోట మనం ఉండకూడదు సిస్టర్. వెళ్దాం పదా. నేను ఎవరికో భయపడి నేనెందుకు పారిపోవాలి? నేనిక్కడికి వచ్చింది దూరం నుంచి చూసి 4 కన్నీటి చుక్కలు కార్చి వెళ్ళిపోవడానికా? కాదు. నా అత్తని లాక్కుంది, నా భర్తని లాక్కుంది, నా సంతోషాన్ని కూడా లాక్కుంటుంటే నేను చూస్తూ ఊరుకోను. అమ్మా వింధ్య, ఎంత ఆలస్యమైందేంటమ్మా? ఎమ్మెల్యే గారు, తనే వింధ్య, సంధ్యకి ప్రాణ స్నేహితురాలు, రాజేష్కి భార్య. అదేంటమ్మా అంతా అయిపోయాక ఇంత ఆలస్యంగా వచ్చావు? వింధ్య, మౌనిక, మీరేంటిక్కడ? అదేంటండి అత్తయ్య, మావయ్య మీరింతమంది ఉండి నేను లేకపోతే ఎలా అండి? ఏంటి సంధ్య, నువ్వు వాళ్ళని మాత్రమే పిలిచావా? నన్ను పిలవ్వా? ఆ సంధ్య వల్ల మనశ్శాంతి లేదు అని బాధపడుతుంటే ఒక్కరు కూడా నా గురించి ఆలోచించకుండా కుటుంబం మొత్తం వెళ్ళి షాప్ ఓపెనింగ్ చేశారు. నా దగ్గర దక్కనంత సుఖం అదేమిచ్చిందండి?